హాయ్ ఫ్రెండ్స్, మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు చించిగురు రేల్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. చింత చిగురు పచ్చి రేలు కర్రీ అండి. చూసారండి ఎలా ఉందని. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చింత చిగురు అండి. అత్తయ్య గారు పాలకొలు వెళ్తూ దారిలో ఎక్కడ ఉంటే తీసుకొచ్చారండి. ఒక 1/2 కిలో తీసుకొచ్చారు. చూడండి చాలా బాగుంది చించిగురు. దీన్ని తీసుకుంటున్నానండి. పచ్చిరేలు కూడా తీసుకుంటాను దీంట్లోకి. చింత చిగురుని ఫస్ట్ నీటిలో వేసి కడుక్కోవాలండి 2-3 టైమ్స్. దాంట్లోనే ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఉంటే పోతుందండి. ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. ఇదిగోండి ఇలా వాటర్లో వేసి అలా కడుక్కోవాలండి. కడుక్కున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటర్ ఇలా పిండేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. వాటర్ గట్టిగా ఏమీ లేకోకుండా పిండేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటే అది మళ్ళీ మనకు పొడిపుల్లాడుతూ వస్తుంది. దాని తర్వాత చేతితో నలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా 2 చేతులతోటి నలపాలండి. ఇప్పుడైతే చాలామంది ఈజీగా ఉంటుందని మిక్సీ కూడా పట్టేస్తున్నారు. పూర్వం అయితే ఖచ్చితంగా ఇలాగే చేసేవారు. చూసారండి ఆ విధంగా చిన్న చిన్న పొడి కింద అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలండి. అదే పొడిపొడిలాడేదైతే చాలా బాగా వస్తుంది. మనం చెట్టు నుంచి ఫ్రెష్గా కోసి తెచ్చుకున్నది అయితే ఇది కొనుక్కున్నది కాబట్టి ఖచ్చితంగా కడుక్కోవాలి. ఇదిగోనండి ఈ విధంగా పౌడర్ కింద అవుతుంది. పచ్చిరేలు అండి ఇవి. ఇదిగోండి గోదావరి రేలు అంటండి ఇవి తీసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలునండి. కొంచెం చింతపండు కూడా ఓ బౌల్లోకి నానబెట్టుకున్నానండి. కొంచెం అయితే సరిపోతుందండి. దీంట్లోకి టేస్ట్ అయితే బాగా వస్తుంది చింతపండు వేస్తాం వల్ల. ఓ పాన్ తీసుకున్నాను. దీంట్లోకి ఆయిల్ వేసుకుని బాగా వేటెక్కిన తర్వాత అండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపెట్టిన కరివేపాకు కూడా వేసుకోవాలండి. మగ్గుతున్నాయండి అవి. దాంట్లో కళ్ళుప్పు వేసానండి 1 స్పూను. కొంచెం పసుపు వేసుకున్నామండి. బాగా తిప్పుకోవాలండి ఇది. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఇదిగోనండి హాఫ్ మగ్గని. ఇదిగోండి ఈ విధంగా సగం మగ్గిన తర్వాత దీనిలో కడిగి పెట్టుకున్న రేలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు మగ్గాలండి ఆయిల్లో. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇలా మూత పెట్టేస్తున్నాం కదండి. ఇదిగోండి ఈ విధంగా అయింది. బాగా మగ్గిందండి. ఇదిగోండి ఇంకా కొంచెం మగ్గబెట్టుకున్నాం. బాగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో చింత చిగురు అవి వేసుకోవాలండి. ఇదిగోండి పొడిని చేసి పెట్టుకున్నాం కదండి. చింత చిగురు వేస్తున్నామండి.
చింత చిగురు కొంచెం నలిపెక్కింది చూసారా, అంటే అది నలపడం వల్ల దాని కలర్ చేంజ్ అయిందండి. దీన్ని తిప్పుకోవాలి. దీంట్లో కొంచెం కారం కూడా వేస్తున్నామండి. 2 స్పూన్స్ వేసానండి నేనైతే కారం. ఇంకా మీకు కావాల్సింటే వేసుకోవచ్చు, మీరు ఎలా తింటే అలా చేసుకోవచ్చు కారాన్ని అయితే. వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. చూసారండి, ఇలా బాగా కలుపుకొని పెట్టుకుంటే మనకి మూత పెట్టేసుకుంటే బాగా ఉడుకుతుందండి. చింత చిగురు రేలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇదిగోండి, చింతపండుని తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా పిసుక్కుని చింతపండు రసం తీసుకోవాలి. దాన్ని సగం ఉడికిన తర్వాత వేయాలండి. చింతపండు రసం ఎందుకు వేస్తారంటారా, టేస్ట్ అయితే బాగుంటుందండి. కొన్ని చింతాకు పులుపు ఉండవు, కొన్ని అయితే బాగా పులుపు ఉంటాయి. ఎలా ఉన్న దాంట్లో అయినా కానీ చింతపండు పులుసు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎక్కువగా వేయకూడదండి. నేను చూడండి చాలా తక్కువగానే వేస్తున్నాను. అదిగోనండి, ఈ విధంగా ఉడుకుతుంది. చూసారా, చాలా దగ్గరికి వచ్చింది. ఇంకా కొంచెం ఉడకాలండి. చింత చిగురు రేలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఓ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా తయారైందండి. చింత చిగురు రేలు కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమండి నేను ఈ వీడియో పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.